నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ముందుగా మా యాంకర్ సూపర్ కోడ్ రమాదేవి గారికి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు అర్థమైపోయి ఉంటుందా ఈ పాడికి? వెరీ గుడ్. థ్యాంక్ యూ బాబా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి బాబా, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం 46 నెంబర్ ప్రత్యేకత చెప్పండి. అలాగే ఆ నంబర్ ని ఎలా వాడుకుంటే మనం అందరం కోటీశ్వర్లు అవ్వచ్చు మీలాగా. ఓకే, తప్పకుండా. వాస్తవంగా అయితే ఇప్పటి వరకు నేను ఏ వీడియోలో కానీ ఎప్పుడే కానీ ఫాల్స్ గురించి కింగ్ నెంబర్ అన్నాను కదా. అయితే మీరు ఈరోజు అంటే మనం ఈ షూటింగ్ చేస్తుంది జూలై 10వ తారీఖు బుధవారం. నేను ఎప్పుడు నేను రాసుకోను, అసలు నేను రాయను అసలు. కానీ మీకోసం స్పెషల్ గా ఇంకా ఎపిసోడ్ కావాలి కాబట్టి మామూలుగా నేను రాగానే మీకు ఇచ్చాను టాప్ రిచ్ పర్సన్ అని చెప్పాను కదా. మీకు ఎక్కడైనా 46 నెంబర్ కనిపించిందా అంటే జెఫ్ బెజోస్ 46 నెంబర్ ఉందండి అన్నారు. తర్వాత కింద మైక్రోసాఫ్ట్ 46 నెంబర్ ఉందని అన్నారు. అంటే దాదాపుగా నేను చెప్పేది ఏంటంటే మనం మన కళ్ళ ముందట ఉన్నాయి చూస్తే నమ్ముతాం, కొందరేమో వింటే నమ్ముతారు, కొందరేమో తింటే నమ్ముతారు అంటారు కదా, అనుభవించాలి. అలా ఈ 46 అనే నంబర్ని నేను బాగా అనుభవించా. ఓకేనా? సో అందుకోసమే దీని మీద చాలా మంది నెగిటివ్ గా పిచ్చి కామెంట్లు చేసేసి పాపం ఆ నెగిటివ్ వాళ్ళు పొందుతున్నారు. సో అందుకని 46 నంబర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అపర కుబేర్లైన కంపెనీ పేర్లలో ఉంటుంది, ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, అది నంబర్ 1 కంపెనీ ప్రపంచంలోనే, ఇండియాలో కాదు ప్రపంచంలోనే. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ వల్లనే బిల్ గేట్స్ ఆ స్థాయికి ఎదిగారు. సో అలానే జెఫ్ బేజోస్ అంటే మీకు తెలుసు కదా, ఈ 2-3 సంవత్సరాల నుంచి 2వ స్థానంలో ఉన్నాడు. కానీ గత 3-4 సంవత్సరాల క్రితము ఆయనే నంబర్ 1. ఆయన పేరులో 46 నంబర్ ఉంది. అర్థమైందా? ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా బాగా నేము, ఫేము, డబ్బు అన్నీ వస్తున్నాయంటే మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ పేరులో కానీ మొత్తం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడితే వచ్చే నంబర్ 46 నంబర్ కావచ్చు, వాళ్ళ పేరులో 46 నంబర్ కావచ్చు, వాళ్ళు వాడే మొబైల్ నంబర్ 46 నంబర్ కావచ్చు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది ఎపిక్ నెంబర్ అని, అది 46 నంబర్ కావచ్చు. లేదంటే వాళ్ళు వాడే వెహికల్లో 46 నెంబర్ కావచ్చు, వాళ్ళు వాడే అకౌంట్ నెంబర్లో 46 నెంబర్ కావచ్చు. ఇలా ఎక్కడ చూసినా 46 నెంబర్ అనేది మీరు నిద్రలో ఉన్న, నిద్ర నుంచి మేలుకొన్న చెప్పాల్సింది ఏంటంటే కింగ్ నంబర్. ప్లీజ్ కామెంట్ చేయండి. కింగ్ నంబర్. చాలా 2-3 న్యూమరాలజీకి తెలవక దాన్ని మనం నెగిటివ్గా చెప్తే అందరూ మా వైపు చూస్తున్నారని చిన్న ట్రిక్ ప్లే చేశారు. తర్వాత మా శిష్యులు కూడా వాళ్ళకు అన్నారన్నమాట, మీకు ఈ నంబర్ గురించి తెలియకపోతే తెలియనట్టుగా ఉండు, దాని గురించి నీకేం తెలుసు అయ్యా అని మా ఛత్రపతి శివాజీ అలా ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి చెప్పారు. సారీ అండి, కొంచెం మేము డెవలప్ కావడానికి కోసము ఆ గురువుగారు చేశారు కదా, మేము ఇలా చేయాలి. డెవలప్ కావడం కోసము పాజిటివ్గా చెప్పాలి, కానీ పాజిటివ్ నెగిటివ్ చెప్తే ఎలా? దానివల్ల కొన్ని రోజులు నమ్ముతారు కానీ అన్ని రోజులు నమ్మరు కదా. సరే, 46 నంబర్ అనేది మంచిది కాదు అని అనుకున్నాం అనుకోండి, సూపర్ కోడ్ రమాదేవి గారు మంచిది కాదు అనుకుందాం అనుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మీరు ఎక్కడైనా ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, విఐ అంటాం కదా, సో బిఎస్ఎన్ఎల్ కానీ ఎక్కడన్నా పోయి మీరు 46 నెంబర్ ఉందా అని అడిగితే వాళ్ళు లక్షల్లో ఎందుకు చెప్తున్నారు? ఆ డబ్బులు ఇచ్చినా కానీ ఈ రోజు దొరకదండి, వారం రోజుల తర్వాత రండి అని ఎందుకు అంటున్నారు? ఎందుకయ్యా దీనికి ఇంత కాంపిటీషన్? పనికిరాంది కదా. అందుకోసం అర్థం చేసుకోండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాదు, దక్షిణ భారతదేశం, బెంగళూరు కానీ, మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఒడిస్సా కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, భారతదేశం ఏంటండి ప్రపంచవ్యాప్తంగా దీనికి క్రేజీ పెగిరిపోయింది. ఎప్పటి నుంచి? మేము చెప్పిన నుంచి. అంతకుముందు ఏ న్యూమరాలజిస్ట్ దీని గురించి ఎప్పుడు చెప్పలేరు. ఇంకొకటి స్పెషల్గా చెప్పేది ఏంటంటే అందరికీ ఓ లెక్క మనదో లెక్క అంటారు.
అంతేగా. సో అందుకోసమే 46 నంబరు అందరికి ఎలా పడుతుందండి 46 నంబరు అని అంటుంటారా లేదా? అవును, వస్తుంది, డౌట్ వస్తుంది. అందరికి ఎలా పడుతుందండి? 800 కోట్ల మంది జనాలకు డిఫరెంట్ ఉంటుంది. ఒక్క తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే సరిగ్గా ఉండదు. మీరు ఎలా పడుతుంది అంటారా? మీరు అసలు న్యూమరాలజిస్టేనా? నేను న్యూమరాలజిస్ట్ కాదు, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ. యా, ఎందుకు పడుతుందంటే సూపర్ కోట రమాదేవి గారు, సో మీరు పుట్టారు 1వ తారీఖు కదా, మీరు 1 నంబర్లో పుట్టారు, సూర్యుని యొక్క అనుగ్రహం ఉంది. కానీ మీ క్రోమోజోమ్లు ఎన్ని తెలుసా మీకు? 46 ఉంటాయి. మీ క్రోమోజోమ్స్ అన్ని 46. సైన్స్ స్టూడెంట్ అయితే టక్కని చెప్పేసేది. మీ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ కాదు, సైన్స్ స్టూడెంట్ కాదు కదా, మీరు బైపీసీ కాదు కదా, అందుకోసం చెప్పలేదు. మీరు ఆర్ట్స్ గ్రూప్ ఉన్నట్టున్నారు. సో మీ క్రోమోజోమ్స్ 46. ఇక్కడ కెమెరామెన్ క్రోమోజోమ్స్ కూడా 46, ఎడిటర్ క్రోమోజోమ్స్ కూడా 46. మరి నా క్రోమోజోమ్స్ 46. మరి ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది మనుషులందరి కూడా 46. అందుకే 46 అందరికి సూటబుల్ అవును. మరి 46లో లేనప్పుడు ఒకవేళ 46 క్రోమోజోమ్స్ లేకపోతే 45 ఉన్నాయి అనుకుందాం. అయ్యి బాబోయ్, వాళ్ళకి హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, సర్వరోగాలు, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు. ఒకవేళ 47, 48 ఉంది అనుకున్నాం, అది కూడా క్రిటికలే. మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఇది నమ్ముతేనే సొమ్ము అని మా అమ్మ అన్నది. నేను నమ్మా, ఇదిగో సొమ్ము, గోల్డెన్ టైం, గోల్డ్ వాచ్ ఇది. అమ్మని నమ్మలేరు మీరు. అలానే అయిపోతుంది. ఏంటి, బొచ్చు కూడా లేదు నెత్తి మీద, మాట్లాడేస్తున్నారు మీరు. నాకైతే పోతుంది ఇక్కడ. ఇది అదృష్ట యోగం. చాలా మందికి బట్టలు ఉంటది, మీద పట్ట కింద పొట్ట, అది అదృష్టంగా వచ్చింది. నాకు పొట్టి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే బాగా కోటీశ్వరుడు అయినందుకు. అర్థమైందా? బాగా తిన్నందుకు కాదు అది. అందుకోసమే నెత్తి మీద పట్ట కింద పొట్ట, అది ధనవంతుల లక్షణము, గుర్తుంచుకొని. కానీ ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే 46 నంబర్ అనేది కింగ్ నంబరు. కింగ్ ఏం చేస్తాడా? పని చేస్తాడా? పని చేయిస్తాడు అందరితో. ఆయన ఏం పని చేయడు, పని చేయిస్తాడు. సో అందుకోసం మీరు 46 నంబర్ని, ఇదిగో నేను సీట్ ఇలా ఉంది కదా, దీని వెనక కూడా 46 నెంబర్ ఉంది, ఆ ఏసీకి కూడా 46 నెంబర్ ఉంది. ఇక్కడ మీరు ఎందెందుకు చూసినా అన్నెందుకు వెతికినా 46 నంబరు. 1,60,000 ఫోన్కైనా 46 నెంబరు, 20,000 ఫోన్కైనా 46 నెంబరే, అసలు 3,20,000 ల్యాప్టాప్కైనా 46 నెంబరే. 46 నంబరు ఎక్కడైనా మా ఆఫీస్లో కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కింగ్ నెంబర్ అలా పనిచేస్తుంది. ఇక 46 నంబరు వాడుకోండి, మంచిగా అదృష్టవంతులు కండి. ఇదిగో ఇది మొబైల్ నంబర్స్కి, ల్యాప్టాప్స్కి, ఇవన్నిటికి వాడండి. నేను చెప్పిన తర్వాతనే చాలా మంది 46 నంబర్ స్టిక్కర్స్ వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇది మాత్రం మా క్రెడిట్ మాత్రం నాదే. ఇక ఎవరు చెప్పినా నాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నేను మొదట్లో చెప్పేశాను కదా. సో ఒక ఆయన అంటాడు వచ్చి, న్యూమరాలజీ అంటే ఈ స్టిక్కర్లు ఏందా అంటే, న్యూమరాలజీ, వాట్ ఈజ్ న్యూమరాలజీ? స్టడీ ఆఫ్ నంబర్స్. ఇది నంబర్ కాదా? దీన్ని ఏమంటారు? నంబర్ అనకపోతే రోజా పువ్వు అంటారా? దీన్ని ఏమన్నా షోలో పువ్వులు పెట్టుకోవడానికి రాలేం మనం ఇక్కడ. నంబర్ అని మీకు ఇచ్చాను అంతా. ఎందుకంటే సూపర్ కోట రమాదేవి గారు, అందరూ నా దగ్గరికి వచ్చి ఫీజులు కట్టే అంత స్తోమత లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కదా, హైదరాబాద్ లోనే 6,999 రూపాయలు ఎవ్వరూ తీసుకోండి, నేను ఒక్కనే తీసుకుంటా. ఈ మధ్యకాలం నా శిష్యులు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు న్యూమరాలు చెప్తున్నారు, నేను అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలు చెప్తున్నారు. అది అంతే తేడా. సో అందుకోసమే చాలా 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు న్యూమరాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు 3,000 4,000 తప్పితే 5,500 తీసుకుంటారు తప్ప ఇంతకాలం తీసుకోరు. అందుకోసం అందరు నా దగ్గర రాలేరు కాబట్టి నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా లిమిటెడ్. సో అందుకోసమే వాళ్ళు అంత పే చేయలేదు. ఇంతే టిప్స్, రెమెడీస్, గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. ఇది వాడుకోండి చక్కగా. ఇది మీ యొక్క ఇంటికి ఏదైతే మీరు ఆఫీస్లో కూర్చుంటారు కదా, ఇంట్లో అయినా ఆఫీస్లో మీ చైర్కి పెట్టుకోండి. ల్యాప్టాప్ మీద గంటలు పనిచేస్తుంటారు, ల్యాప్టాప్ పెట్టండి, మొబైల్ కూడా పెట్టండి. ఓకేనా? ఎక్కడ ఏదన్నా పని కావాలి, మన కింగులా బతకాలా, అరే వాడుకోండి అయ్యా 46 నంబరు. 46 నెంబర్ వాడుకోండి. ఇక మీ కంపెనీలో కానీ, మీ అకౌంట్ నెంబర్లో కానీ, తర్వాత మీ మొబైల్లో కానీ, మీ పేరులో కానీ 46 నెంబర్ ఉంటే ఇంకా
అస్సలు ఇక నీకు అందరు సెల్యూట్ చేస్తారు అంతే. తిరిగే లేదు. తిరిగే లేదు కింగ్ నెంబర్ కాబట్టి. కింగ్ నెంబర్ కాబట్టి కింగ్ దగ్గరికి అందరు వస్తుంటారు ఇక. కింగ్ నెంబర్ ని కింగ్ లాంటి మీరు పరిచయం చేస్తారు కదా. అంతేగా. అంటే విషయం ఏంటిదంటే ఇది నాకు బ్యాంక్ అకౌంట్ నంబరు 2001లోనే వచ్చింది. అంటే మీకు తెలియకుండానే వచ్చింది కానీ దాన్ని ఎప్పుడు పట్టించుకున్నా అంటే 2015 నుంచి. అలా కింగ్ నంబర్ అని చూడము, వినడము, అనడము, కనడం వల్ల కింగ్ లెక్క అయిపోతున్నాం. అది గోల్డెన్ టైం స్టార్ట్ అని కామెంట్ చేయండి. బాగా నచ్చితే ఏంటిదంటే అందరికి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ అయినా గంటకు చాలా ఇంపార్టెంట్. గంట కొడితేనే మీ జీవితంలో మోగుతాయి ఏంటిది రిచ్ గంటలు. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, థ్యాంక్ యూ. బాబా, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర. వెరీ గుడ్. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ ఎవరు చెప్పారు. న్యూమరాలజీ క్లాసెస్ కూడా మనమే ఫస్ట్ 3 years బ్యాక్ ఆన్లైన్ లో స్టార్ట్ చేసాం. 400 స్టూడెంట్స్ తో దాదాపుగా ఇప్పుడు 10-20 మంది లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇది ఈ 2024 సంవత్సరాలు ఇది గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఈ కోచింగ్ ఇండస్ట్రీ అంటారు. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇది ప్రతి నెల మనకు ఒక 10 గంటలు ఆన్లైన్ లో జూమ్ ద్వారా క్లాసెస్ జరుగుతాయి. మళ్ళీ 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. అది న్యూమరాలజీ. ఇది దీనికి హైయెస్ట్ ఫీజు ఉంటుంది. ఇండియా వాళ్ళకేమో 1,59,999 ఉంటుంది. ఫారిన్ వాళ్ళకి 1,99,999 ఉంటుంది. సో ఇది మనకు న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్. యోగా క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి? యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి. సో ప్రతి నెల కాకుండా ప్రతి నెల మొత్తం జరుగుతాయి. సో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. సో ప్రతిరోజు మార్నింగ్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. కొందరికి వీలైతే ఈవినింగ్ క్లాస్ కూడా పెడతాము. ఇది 1 month సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. కానీ 1 month సర్టిఫికేటే కానీ రెగ్యులర్ గా వాళ్ళు అటెండ్ అవుతూనే ఉంటారు. ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా యోగా క్లాస్ అయితే 365 days జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా ఫోన్ చేయండి. మనీ పవర్ క్లాసెస్, మనీ పవర్ మాస్టర్ క్లాసెస్. డబ్బుని ఎలా, అసలు డబ్బు చాలా మంది సంపాదిస్తారు కానీ దాని మేనేజ్మెంట్ తెలియదు. అది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ అని ప్రతి నెల 19వ తారీఖు. అవి కూడా 10 గంటలు ఉంటాయి అన్నమాట. అవి అన్ని జూమ్ మీట్ లో ఈవినింగ్ కానీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి. టైమింగ్స్ చేంజ్ అవుతుంటాయి ఒకసారి బ్యాచ్లు బట్టి. సో అది వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. న్యూమరాలజిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా అది కూడా మనకు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి నెలలో. సో ఇవన్నిటి కూడా మీరు ఫీజు వివరాలు తెలుసుకోవచ్చు. దానివల్ల ఏం లాభం జరుగుతుంది ఏంటి. ఆల్రెడీ అన్ని సర్టిఫైడ్ కోర్సులు ఇవన్నీ కూడా మీకు చక్కగా ఇవి మన దగ్గర నేర్చుకున్నారంటే ఒక బ్రాండ్ కూడా ఉంటుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు అంటే బాబా పండుగ వావ్ అంటారు. ఇంకా అంతే. సర్టిఫికేట్ కూడా ఇస్తాము చక్కగా. ఓకేనా? ఈ క్లాసెస్ కు సంబంధించి ఏమైనా డీటెయిల్ కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్ కి మీరు ఫోన్ చేసి డీటెయిల్ తెలుసుకోవచ్చు. నమస్తే బాబా. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్.